హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సీరియల్. టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సూరజ్ని చంపేయడానికి రౌడీలను సుపారీ ఇస్తుంది జ్యోత్స్న. అయితే డబ్బుల విషయంలో వాళ్ళు రివర్స్ అయ్యి జ్యోత్స్న పైనే దాడికి దిగుతారు. కరెక్ట్ టైంకి వచ్చి జ్యోత్స్నని కాపాడుతాడు సూరజ్. దీపా జ్యోత్స్న ఆఫీస్లో ఎవరి వర్క్ వాళ్ళు చూస్తూ బిజీగా ఉంటారు. అప్పుడే దీప దగ్గరికి వచ్చిన మేనేజర్ వంశీ, మేడం ఏదో ఫుడ్ ఆర్డర్ వచ్చినట్లుంది చూడండి అంటాడు. ఇదంతా కొంచెం చదివి చెప్పు అంటుంది దీప. వద్దు మేడం, మీకు నా మీద నమ్మకం లేదు కదా, మీరు సూరజ్ సార్ గారు వచ్చాకే చదివించుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు మేనేజర్ వంశీ. దీంతో దీప ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఇంగ్లీష్ టు తెలుగు యాప్ ద్వారా చదువుకోవచ్చు అని గతంలో కార్తిక్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని వెంటనే తన ఫోన్లో యాప్ ఓపెన్ చేసి మెయిల్ ట్రాన్స్లేట్ చేసి చదువుతుంది దీప. దీంతో దీప అసలు ఏం చేస్తుందో తెలుసుకోవడానికి నెమ్మదిగా దీప వైపు వెళ్ళి గమనిస్తుంది జ్యోత్స్న. వెంటనే దీప ఫోన్ క్లోజ్ చేస్తుంది. ఏమే 5th క్లాస్ ఏం చేస్తున్నావు అంటుంది జ్యోత్స్న పొగరుగా. పోయి పని చూసుకోవే కల్తీదానా అని దీప ఇచ్చి పడేస్తుంది. దాంతో జ్యోత్స్న గుర్రుగా చూసేసరికి, ఏంటే రెస్టారెంట్లో ఫుడ్ కల్తీ చేయించి నువ్వే కదా, నిన్ను కల్తీదానా అని పిలవకూడదా అంటుంది దీప కోపంగా. నువ్వేదో మంచిదానం అన్నట్లు మాట్లాడుతున్నావు. నీ జీవితంలో ఎంతమందిని మోసం చేసావో, ఎంతమందికి మాట ఇచ్చి తప్పావో నాకు తెలియదు అనుకుంటున్నావా అంటుంది జ్యోత్స్న. గతాన్ని తవ్వుకోవడం తప్ప ఇంకో పని ఏమీ లేదు అంటుంది దీప. నీకుంది కదే, ఇంగ్లీష్లో వచ్చిన మెయిల్ను తెలుగులోకి మార్చుకొని చదవడం వచ్చు, కానీ ఆ మెయిల్కు రిప్లై ఇవ్వాలి కదే, అది ఇంగ్లీష్లో మనకు అది రాదు అంటుంది జ్యోత్స్న వెటకారంగా. ఒకరికి రాని విషయాన్ని వేలెత్తి చూపిస్తూ ఎగతాళి చేయడం సంస్కారం కాదు పెద్ద మేడం గారు అంటాడు కార్తిక్ వస్తూ. నువ్వెందుకు దీపకు సపోర్ట్ చేస్తూ మేడం గారు అంటాడు కార్తిక్ వస్తూ. నువ్వెందుకు దీపక్ సపోర్ట్ చేస్తున్నావు? ఇలాంటి విషయాల్లో దీపక్ హెల్ప్ చేయడానికి సూరజ్ అనే మేధావిని తీసుకొచ్చారు కదా అంటుంది జ్యోత్స్న. అతడు నీ కారణంగానే దెబ్బలు తిన్నాడని పెద్ద ఆయన చెప్పారు కదా అంటుంది దీప. ఇవన్నీ నాకు చెప్పద్దు దీప, సూరజ్ వచ్చేలోపు నువ్వే చేస్తావో చేసుకో, మెయిల్ ఎలా పెడతావో పెట్టుకో, కానీ బావ మాత్రం నీకు హెల్ప్ చేయడు అంటుంది జ్యోత్స్న. అంటే ఇప్పుడు మెయిల్కు రిప్లై ఇవ్వడానికి హాస్పిటల్లో ఉన్న సూరజ్ రావాలంటావా అంటాడు కార్తీక్. వాడికి దెబ్బలు తగిలిన విధానానికి వారం రోజుల వరకు మంచం మీద నుంచి లేవలేడు, లేచినా నడవలేడు, నడిచినా ఇక్కడికి రాలేడు. ఈలోపు ఏం చేసినా దీపే చేయాలి అంటుంది జ్యోత్స్న ధీమాగా. అప్పుడే కాలి కట్లు చేతిలో స్టిక్ పట్టుకొని ఇబ్బందిగా ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తాడు సూరజ్. పెద్ద మేడం గారు అంటూ సూరజ్ను జ్యోత్స్నకు చూపిస్తాడు కార్తిక్. వెంటనే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఏంటి బ్రదర్ ఇది, నువ్వేదో హీరో లైవ్లో ఫైట్ చేసి పెద్ద మేడం గారిని కాపాడావంట కదా, పెద్ద ఆయన గారు చెప్పారు. కాలికి గాయమైందని, వారం రోజుల వరకు లేవలేవని పెద్ద మేడం గారు చెప్పారు. ఈ సడన్ ఎంట్రీ ఏంటి? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వవు, ఎక్కడున్నావో తెలీదు, ఎలా ఉన్నావో తెలీదు. ఈసారి నీ పీజీ అడ్రస్ ఇవ్వు బ్రదర్, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే డైరెక్ట్ అక్కడికే వచ్చేస్తాను అంటాడు కార్తీక్. సారీ బ్రదర్, కొన్ని కారణాల వల్ల మీ కాల్స్కి రిప్లై ఇవ్వలేకపోయాను అంటాడు సూరజ్. ఇవ్వలేకపోయావు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆఫీస్కి ఎందుకు వచ్చావు అంటాడు కార్తీక్. దెబ్బలు తగలడం నా పర్సనల్, దీపగారికి సాయంగా ఉండటం నా ప్రొఫెషనల్, నేను పక్కనే కారణంగా ఏ పని ఆగిపోకూడదు కదా అంటాడు సూరజ్. నువ్వు మరీ పని రాక్షసుడిలా ఉన్నావు బ్రదర్, నీకు మరీ బాగోలేకపోతే స్ట్రెచ్చర్ మీద సైలైన్ బాటిల్తో వచ్చేలా ఉన్నావు అంటాడు కార్తీక్. వచ్చినా వస్తాడు, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా అంటుంది జ్యోత్స్న. నిజానికి నువ్వు ఎక్కడ ఉన్నావో కనుక్కొని నేనే వచ్చి నీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఎనీవే, మా ఫ్యామిలీ మెంబర్స్ని సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ బ్రదర్ అంటాడు కార్తీక్. అటు దీప కూడా థ్యాంక్స్ చెప్తుంది. నిజానికి ఇక్కడ థ్యాంక్స్ చెప్పవలసింది నువ్వు నేను కాదు దీప, పెద్ద మేడం గారు, కానీ ఈవిడ మాత్రం నోటికి ఏదో ప్లాస్టర్ వేసినట్టు అలా చూస్తూ ఉంటుంది అంటాడు కార్తీక్. నేనేమైనా కాపాడమని అడిగానా? మమ్మల్ని కాపాడుకోవడం మాకు చేత కాదా? అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇలాగే దెబ్బలు తగులుతాయి అంటుంది జ్యోత్స్న. పొగరుగా
కొందరిని మనం ఎప్పటికీ మార్చలేం అంటుంది దీప. తర్వాత దీప కార్తిక్ కలిసి సూరజ్ జాగ్రత్తగా చైర్లో కూర్చోబెడతారు. తర్వాత నాకు కాస్త పనుందంటూ కార్తిక్ వెళ్తాడు. సూరజ్ కొన్ని మెయిల్స్ వచ్చాయి చూస్తూ ఉండను, నేను ఇప్పుడే వస్తాను అంటూ కార్తిక్ వెనకే దీప వెళ్తుంది. వీడికి కాలు చేతులు విరిగిపోయినా పొగర మాత్రం తగ్గలేదని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కట్ చేస్తే దీప కార్తిక్ కాఫీ తాగుతూ మాట్లాడుతూ ఉంటారు. సూరజ్ను జ్యోత్స్న ఎదురుగా కూర్చోబెట్టి వచ్చాం, ఏం చేస్తుందో ఏంటో అంటుంది దీప. సూరజ్ మనంత మంచోడు కాదులే, జ్యోత్స్నకు ఎలా బుద్ధి చెప్పాలో బ్రదర్కు తెలుసు అంటాడు కార్తిక్. ఏం తెలుసో ఏమో, కింద పడిన వస్తువును తిరిగి చేతికిస్తేనే మనం థ్యాంక్స్ చెప్తాము, కానీ జ్యోత్స్న సూరజ్కు చిన్న థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయింది అంటుంది దీప. కోపం అయి ఉండొచ్చు కదా అంటాడు కార్తిక్. కాపాడితే కోపం ఎందుకు ఉంటుంది అంటుంది దీప. రౌడీలు ఎందుకు పదే పదే సూరజ్ చుట్టూ జ్యోత్స్న చుట్టూ తిరుగుతున్నారు, ఈ అటాక్ కూడా జ్యోత్స్న చేయించిందా అంటాడు కార్తిక్ సందేహంగా. సూరజ్ నీతో ఏమైనా చెప్పాడా అంటుంది దీప. మరీ ఇంత అమాయకురాలువా ఏంటి మరదలా, జ్యోత్స్న ఎలాంటిదో మనకు తెలీదా అంటాడు కార్తిక్. పాపం సూరజ్ కాలికి గాయమైంది, సరిగ్గా నడవలేకపోతున్నాడు అంటుంది దీప. అయినా మనోడు తగ్గట్లేదు, బాగా ముండోడ్లా ఉన్నాడు అంటాడు కార్తిక్. ఈ తిక్కల దానికి సూరజ్ సరైనడు అంటుంది దీప. మరోవైపు ఆఫీసులో సూరజ్ జ్యోత్స్న వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఫైల్స్ ఓపెన్ చేయగానే ఐ లవ్ యూ అని రాసి ఉన్న పేపర్ కనిపిస్తుంది జ్యోత్స్నకు. దీంతో కోపంగా సూరజ్ వైపు చూస్తూ వీడు ఈ రోజు నా చేతుల్లో చచ్చాడు అంటూ వెళ్ళి ఆ పేపర్ సూరజ్ ముందు పెడుతుంది. ఇలాంటివి నాకు ఇష్టం లేదు అంటాడు సూరజ్ సిగ్గుపడుతూ. ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు ఇక్కడేం రాసి ఉందో చదువు, ఐ లవ్ యూ అంటుంది జ్యోత్స్న. నేను వచ్చింది ఆఫీసులో వర్క్ చేసుకోవడానికి, నీ చేత ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి కాదు అంటాడు సూరజ్. ఆ రౌడీగాడు నీ కాలు విరగొడితే నీ మైండ్ పోయినట్టుంది అంటుంది జ్యోత్స్న. లేదులే, నా మైండ్ బాగానే పనిచేస్తుంది అంటాడు సూరజ్ కావాలని. బాగానే పనిచేస్తే ఇంకెందుకు రాస్తావు అంటుంది జ్యోత్స్న. నేను ఇది రాయటం మీరు చూసారా, నేనేమైనా మీకు ఇచ్చానా, మరి ఇది నేను రాసినట్టు నేనే మీకు ఇచ్చినట్లు నాకు ఎందుకు మాట్లాడుతున్నారు అంటాడు సూరజ్. నువ్వు రాయకపోతే ఇదెందుకురా నా టేబుల్ మీదకి పెట్టావు అంటుంది జ్యోత్స్న. నేనేం పెట్టడం మీరు చూసారా అంటాడు సూరజ్. చూడలేదు అంటుంది జ్యోత్స్న. మరి నేనే అక్కడ పెట్టినట్లు మీరెలా చెప్తారు అంటాడు సూరజ్. నిన్న కూడా ఇంటి దగ్గర నాకు ఐ లవ్ యూ చెప్పావు, నేను నిన్ను కొట్టినప్పుడు అంటుంది జ్యోత్స్న. మీరెప్పుడు నన్ను కొట్టారు అంటూ జ్యోత్స్న కన్ఫ్యూజన్ చేస్తాడు సూరజ్. రే, నిజంగానే నిన్ను నేను కొట్టానురా అంటుంది జ్యోత్స్న కోపంగా. రెస్టారెంట్లో జరిగిన గొడవ కారణంగా మీరు డిస్టర్బ్ అయినట్లున్నారు, అందుకే జరగనిది జరిగినట్లు మీరు ఊహించుకుంటున్నారు అంటాడు సూరజ్. సరేరా, నిన్న జరిగింది మర్చిపో, ముందు దీని సంగతి తెలుసు అంటుంది జ్యోత్స్న. మీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, మీరు నన్ను ప్రేమించడం అది నా తప్పు కాదు అంటాడు సూరజ్. రే, నేను నిన్ను ప్రేమించడం ఏంట్రా, దీంట్లో ఉన్నది చదివి చెప్పాను అంటుంది జ్యోత్స్న. దీంట్లో ఉన్నది అదే కాదే అంటాడు సూరజ్. ఇందులో ఉన్నది నా కంటికి కనిపించడం లేదంటున్నావా అంటుంది జ్యోత్స్న. అప్పుడే సూరజ్ అంటూ ఎంట్రీ ఇస్తాడు శివనారాయణ. నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు అంటాడు శివనారాయణ. నాకు అసలైన విశ్రాంతి పనిలోనే దొరుకుతుంది సరే సార్ అంటాడు సూరజ్. భలే విచిత్రమైన మనిషిలా ఉన్నావే నువ్వు అంటాడు శివనారాయణ. చాలా విచిత్రమైన మనిషిని, అతడి రాతలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి, ఒకసారి ఏం రాశాడో నువ్వే చూడు తాత అంటూ పేపర్ ఇస్తుంది జ్యోత్స్న. చూసావా తాత ఏం రాశాడో అంటుంది జ్యోత్స్న. చూశాను, నిజానికి ఇది రాయవలసింది నువ్వు అంటాడు శివనారాయణ. ఏం మాట్లాడుతున్నావు తాత, దీంట్లో ఏం రాసింది సరిగ్గా చూడు అంటూ పేపర్లో థ్యాంక్ యూ అని ఉండటం చూసి బిత్తరపోతుంది జ్యోత్స్న. సూరజ్ చేసిన పనికి నువ్వు థ్యాంక్స్ చెప్పవలసింది పోయి అతడు చెప్పాడేంటి అంటాడు శివనారాయణ. అది జ్యోత్స్న గారే రాశారు సార్, మిమ్మల్ని ఆట పట్టిస్తున్నారు అంతే అంటాడు సూరజ్. అంతేలే, అవును, నువ్వు ఉండేది ఎక్కడ అంటాడు శివనారాయణ. మణికొండలో పీజీలో ఉంటున్నా సార్, ఇక్కడ దూరం అవుతుందని దగ్గరలో ఏదో పీజీలో ఉందామని చూసుకుంటున్నాను సార్, ఆ టైంలోనే మీరు రోడ్డు మీద కనిపించడం, రౌడీలతో గొడవ ఇదంతా జరిగింది సార్ అంటాడు సూరజ్. సరే, నీకు పెళ్ళైందా అని అడుగుతాడు శివనారాయణ. ఒక కరెక్ట్ పార్ట్నర్ కోసం వెతుకుతున్నాను సార్, జంటయ్యే మనిషి దగ్గరలోనే ఉందనిపిస్తుంది సార్ అంటూ జ్యోత్స్నకు సైగలు చేస్తాడు సూరజ్. కళ్యాణం గడియలు వస్తే ఆగు అంటారు, నీ జాతకంలో కళ్యాణం ముంచుకొచ్చి ఉంటే నీకు జంట అయ్యే పిల్ల ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నీతో 3 ముళ్ళు వేయించుకోవాల్సిందే అంటాడు సూరజ్.
నా చేతులు పనిచేసి ఉండుంటే మీ కాళ్ళకు దండం పెట్టేవాడిని సార్ అంటాడు సూరజ్. సరే నువ్వు వెళ్లే ముందు నాకు ఓసారి కనబడు అని చెప్పి వెళ్ళిపోతాడు శివనారాయణ. పేపర్ నా చేతిలోనే ఉంది కానీ అందులో లెటర్స్ ఎలా మారాయి అని ఆలోచిస్తుంటుంది జ్యోత్స్న. అందుకే అందులో ఏముందో సరిగ్గా చూడండి అన్నాను అంటాడు సూరజ్. నువ్వేదో మ్యాజిక్ చేసావు అంటుంది జ్యోత్స్న. రోజు 7 గంటలు నిద్రపోతే మైండ్ సరిగ్గా పనిచేస్తుంది అంటాడు సూరజ్. నా మైండ్ పనిచేయడం కాదురా, నీకు మైండ్ పనిచేయకుండా చేస్తానని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కింద పడిన పేపర్ చూస్తూ నవ్వుకుంటాడు సూరజ్. ఇక సూరజ్ను తీసుకుని ఇంటికి వెళ్తాడు కార్తిక్. ఏంటి ఇక్కడకు తీసుకువచ్చారు అంటాడు సూరజ్. నాకేం తెలియదు, తాత తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చాను అంటాడు కార్తిక్. తమరు ఈ రోజు మమ్మల్ని కాపాడారు కదా, ఘనంగా సన్మానం చేసి సాగదింపుతారు అంటుంది జ్యోత్స్న. అంత వెటకారం అవసరమా? నిన్ను కాపాడిన మనిషికి నువ్వెలాగా థ్యాంక్స్ చెప్పలేవు? కనీసం ఇంట్లో వాళ్ళనైనా థ్యాంక్స్ చెప్పనివ్వు అంటాడు కార్తిక్. సూరజ్ను తీసుకుని లోపలికి వెళ్తాడు. సూరజ్ జ్యోత్స్నను కాపాడాడు రా సూరజ్ అంటాడు శివనారాయణ. నాకు థ్యాంక్స్ చెప్పడానికి పిలిచింది ఉంటే ఇక నేను వెళ్తాను అంటాడు సూరజ్. నన్ను నా మనవరాలని కాపాడినందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి. నీకు అవసరమైన సాయం చేయాలనుకుంటున్నాను అంటాడు శివనారాయణ. తనకేం అవసరం మీకెలా తెలుసండి అంటుంది పారిజాతం. ప్రస్తుతానికి సూరజ్ తను ఉన్న ప్లేస్ ఇక్కడకు చాలా దూరమని, ఆఫీస్ దగ్గరలో ఏదైనా పీజీకి మారాలనుకుంటున్నాడు. ఇలా చేతి కట్టుతో ఎక్కడ అవస్థ పడతాడు? మన కారణంగానే అతడి ఈ పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. కొంతకాలం సూరజ్ మన ఇంట్లోనే ఉంటాడు. మన ఇంట్లో ఉంటే ఇక్కడ కాదు, అవుట్ హౌస్లో ఉంటాడు అంటాడు శివనారాయణ. అవుట్ హౌస్ వద్దండి, వద్దు అంటుంది పిట్స్ వచ్చినట్లు అల్లాడిపోతూ పారిజాతం. జ్యోత్స్నకు తాళాలు తీసుకురా అంటూ పట్టుకుంటాడు కార్తీక్. నాకేం కాలేదురా, అవుట్ హౌస్ అంటే భయంగా ఉందిరా. ఒకప్పుడు దాంట్లోకి దీప అడుగు పెడితే సునామీ వచ్చింది. ఇప్పుడు సూరజ్ గడు అడుగు పెడితే ఏమవుతుందో అని భయంగా ఉందిరా అంటుంది పారిజాతం. ఇంతకి నీ సమస్య ఏంటి అంటాడు శివనారాయణ. ఏం లేదు సార్, అవుట్ హౌస్లో ఏదో తిరుగుతున్నట్లు పారుకు పీడకలు వచ్చిందంట. సూరజ్ భయపడతాడని పారు కంగారు పడుతుంది అంటాడు కార్తీక్. అంతే కదా, కొన్ని రోజులు పారిజాతం అటువైపుకు వెళ్ళకపోతే సరిపోతుంది కదా అంటాడు శివనారాయణ. ఆ తిరిగే దెయ్యానివి నువ్వే అని చెబుతున్నాడు అంటాడు కార్తీక్ నెమ్మదిగా. అర్థమైందిరా అంటుంది పారిజాతం. మొత్తానికి జ్యోత్స్నకు లవ్ యూ చెప్తూ ఆట పట్టిస్తున్న సూరజ్ ఇప్పుడు నేరుగా జ్యోత్స్న ఉండే ఇంట్లో అడుగు పెట్టేశాడు.